హరి ఓం శ్రీ మాత్రే నమ. మోహనవాణి పోడ్కాస్ట్ ఛానల్ శ్రోతలందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈ సందర్భంగా వరలక్ష్మి అంటే ఏమిటో మనం కొంచెం పరిశీలిద్దాం. వర అంటే శ్రేష్టము. శ్రేష్టత అంటే ఏం చేసినా గొప్పగా చేయడం, అద్భుతంగా చేసేవు అని 10 మంది మనల్ని అనాలని ఎవళ్ళు అనుకోరు చెప్పండి. 10 మందిలో వీడొకడు అనడం కాకుండా 10 మందిలో వీడొక్కడే అని గుర్తింపు పొందడమే శ్రేష్టం. దాన్నే వరము అంటారు అన్నమాట. సమానానాం ఉత్తమ శ్లోకోస్తు అని వేదవాక్కు. అంటే ఏ రంగంలో పనిచేసినా ఆ రంగంలో రాణించాలి, నెంబర్ 1గా గుర్తింపు రావాలి. అదే శ్రేష్టత్వం అంటే, అదే వరలక్ష్మి అనుగ్రహం. సరేనండి, వరా చూసాం. ఇప్పుడు లక్ష్మి అంటే ఏమిటో కూడా చూద్దాం. లక్ష్మి అంటే అందరూ ఏమనుకుంటారండి? ధనం, డబ్బు. అదొకటే కాదండి, అసలు ధనం ఏంటో శ్రీసూక్తుల్లో కనబడుతుంది. ధనం అగ్నిర్ధనం వాయు, ధనం సూర్యో ధనం వసు, ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే. అగ్ని, వాయువు, సూర్యుడు, వసువు అంటే భూమి, ఇంద్రుడు, బృహస్పతి, వరుణుడు, ఈ దేవతలందరూ కూడా ధనమే. వీళ్ళందరూ ఈ ధనం ఎక్కడి నుంచి పొందుతారో తెలుసా అండి? ఆ లక్ష్మి నుంచే పొందుతారు. ఆ లక్ష్మి నుంచి ఆ సంపదలన్నీ పొంది ఆ సంపదలు మనకిస్తూ ఉంటారు. ఇది తరగని ధనం అండి. ఇది అసలైనటువంటి ధనం, మనకు కావాల్సినటువంటిది. ఇంకో అర్థం ఏంటంటే, లక్ష్మి అంటే లక్ష్య లక్షణ శక్తి. అంటే ఏంటంటే మనకు ఒక లక్ష్యం, ఒక గోల్ జీవితంలో మనం పెట్టుకుంటాం కదండి. ఆ లక్ష్యం మనకి కలిగించేటువంటి తల్లి, ఆ లక్ష్యం వైపు మళ్ళించి ఆ లక్ష్యం గమనంలో తానుండి ఆ లక్ష్య స్థితి మనకు కలిగించేటువంటిది లక్ష్మి. అంటే నాకు ఇది కావాలి అని అనిపించే ఆనంద శక్తియే లక్ష్మి అనమాట. మనం ఒక్కళ్ళం ఏదో గోల్ పెట్టుకుంటే దొరకదండి. మనం లక్షిస్తే కుదరదు. ఆ తల్లి కూడా నన్ను రక్షించాలి అంటే, ఆ తల్లి కూడా భక్తుడిని ఎప్పుడైతే లక్షించిందో ఆ తల్లి ఆ లక్ష్యం వైపు మనల్ని మళ్ళిస్తుంది, మనకి తోడ్పడుతుంది అనమాట. అందుకే లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధ దృష్ట్యా అనిశం అని లక్ష్మీదేవి నిర్వచనం. అంటే ఈ ప్రపంచాన్నంతటినీ ఏ తల్లి అయితే కరుణామయమైనటువంటి చూపులతో చూస్తుందో ఆ తల్లి మహాలక్ష్మి, ఆ తల్లే వరలక్ష్మి. శ్రేష్టమైన అంటే శ్రేయోదాయకమైన లక్ష్యం వైపు మనల్ని మళ్ళించి ఆ లక్ష్య సిద్ధిలో, ఆ లక్ష్య గమనంలో మనతో కూడా ఉండి మనకు తోడ్పడి ఆ లక్ష్య సిద్ధిని మనకు కలిగించేటువంటి తల్లియే లక్ష్మి. ఆ లక్ష్యం శ్రేష్టంగా చేసేటువంటి తల్లియే వరలక్ష్మి. సర్వే సర్వదా సర్వత్రా వరలక్ష్మి అనుగ్రహ సిద్ధిరస్తు.